నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మరియు బీజేపీ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం సమీపంలో ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. అలాగే నందిగామ సమీపంలో కూడా ఇవాళ ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది. తూర్పు నియోజకవర్గం పరిధిలో గుణదలకొండ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 2014 నుంచి 19 వరకు చాలా కష్టపడ్డారు. అయినా ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయని, రాబోయే మా ఉమ్మడి కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ వచ్చిన తర్వాత వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. మేము ఎన్నో హామీలు ఇచ్చాం, రేపు జూన్ నెల నుంచి అమలు పరుస్తాం. అలాగే ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ఏదైతే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలయిక ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మక కలయిక అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా నడిచింది, అరాచకాలు, అవినీతి, అక్రమాలు రాజ్యం మేలుతున్న పరిస్థితి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లోని రాబోయే రోజుల్లోని ఏదైతే ఎన్నికలు జరగబోతున్న ఎన్నికల్లోని ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అధికారమే లక్ష్యంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అద్భుతమైన పాలన అందించి అవినీతి రహిత పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ని ఒక దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, జనసేన మేమంతా కూడా కలిసి రేపు అధికారమే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం మీద చెప్పల చోట్ల ప్రచారం మొదలెట్టడం ప్రారంభమైంది. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఒక గంటలో విజయవాడలో నందిగామ నియోజకవర్గంలో కూడా ప్రారంభించబోతున్నాం. తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గుండలకొండ ప్రాంతం, ఈ ప్రాంతానికి అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కరించడంలో 2014 నుంచి 19 వరకు మా నాయకుడు గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిష్కరించాం. కొన్ని పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా జనసేన ఉమ్మడి అభ్యర్థులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా గుణదల ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలని మేము రేపు జూన్ నుంచి పరిష్కరించబోతున్నాం. ముఖ్యంగా మేము ఎన్నో హామీలు ఇచ్చాం. జూన్ నుంచి ప్రతి హామీ అమలుకి కృషి చేస్తాం. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. మేమందరం కలిసికట్టుగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తాం. యువతని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు ఉద్యోగాలు వచ్చే ఉద్యోగ కల్పనకు కృషి చేస్తాం. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజధాని, కళల రాజధాని అమరావతి, మన పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, టీ అంటే పోలవరం, ఈ రెండింటినీ సాధించుకునే విషయంలో మన నాయకుల వారైన ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకుని ఈ రెండింటినీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా మా నాయకులందరం కలిసికట్టుగా కృషి చేస్తారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవించలేని వారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసిన త్యాగాలకు ధన్యవాదాలు. తప్పకుండా అందరం కలిసి ప్రజా సమస్యలను తీర్చబోతున్నాం. ప్రజారంజక పాలన రాబోతుంది. జూన్ నుంచి ప్రజారంజక పాలన రాబోతుంది. తప్పకుండా దేశంలో ఎన్డీఏ,
అంతేకాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా ఉండి అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఇవాళ ప్రచారం మొదలుపెట్టినప్పుడు నాకు సహకరించిన ముగ్గురు పార్టీ నేతలకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.